ఎప్పుడు వచ్చేవాడినది కాదన్నా, సినిమా హిట్ అయిందా లేదా, మన హిట్ చేసామా లేదా అనేది ముఖ్యం. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్నా. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, సినిమా హిట్ బాగాలేదన్న వాళ్ళే గుద్ద బగలా అదనమాట. అలాగే ఈ సినిమాకి డిస్ట్ పెట్టిన వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే గాజు పగలగొట్టు. सीट में बैठे ही नहीं हम, क्या बोलना है? अल्लू अर्जुन ही पूरा फिल्म में पूरा अल्लू अर्जुन ही है. 1,500 करोड़ वो आदमी मारने वाला है इस फिल्म से. बाहुबली को रिकॉर्ड ब्रेक कर लेते. हाँ, सब रिकॉर्ड ब्रेक होगा. बाहुबली का भी रिकॉर्ड, सब रिकॉर्ड ब्रेक करेगा सिर्फ अल्लू अर्जुन के वजह से. उसको अवार्ड आ जाते हैं, नेशनल अवार्ड. नेशनल अवार्ड मिलना चाहिए, नेशनल अवार्ड मिलना चाहिए. उसका एनर्जी बहुत अलग लेवल का है. वो सारी का सीक्वेंस है ना, कोई एक्टर नहीं कर सकता. और वो हैंड टाई और लेग टाई का एक्शन. डायलॉग बोलो, डायलॉग का फेवरेट डायलॉग बोलो. मेरे को सिर्फ उतना ही आता है, थक द दिल है, नहीं आता है. झुकेगा, मैं झुकेगा नहीं साला. హైలైట్ సినిమా, నో ప్రాబ్లం. అన్నీ మంచిగా అనిపించినాయన. ఇంటర్వ్యూల తర్వాత మాత్రం కొన్ని సీన్లు, ఫైటింగ్స్ మాత్రం పాటలు సూపర్ అన్న. కిసక్ అని కాదు కానీ కిసక్లు ఉన్నాయి, చాలా సూపర్ అనిపించింది. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే లాస్ట్ ఫైట్స్ ఉంది సుకుమార్ సూపర్ 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 అనిపించింది అన్న. ఆ ఫైట్లు మాత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేనా అలాంటి ఫైట్లు. ఇండస్ట్రీలో ఇలాంటి ఫైట్లు కట్టేసి, కాళ్ళు కట్టేసి, చేతి కట్టేసిన ఫైట్లు ఎవరు తీయలేనా. బన్నీ తీసిండు, సుకుమార్ గారు చేసిన డైరెక్షన్లో చేసిండు. అదే జాతరదే వేసినాక ఫైట్లు ఉన్నాయి సూపర్. ఇక దాని తప్ప ఇక ఏం మాట్లాడదలుచుకోలేను. ఒక్కొక్క 2 times అయినా చూస్తారు, తగ్గేదే అస్సలు. మూవీలో మీకు హైలైట్ ఏమనిపించింది? మూవీలో ప్రతి ఒక్క సీన్ హైలైటే. జాతర సీన్ హైలైట్, ఫైట్ సీన్ హైలైట్, పుష్ప అంటే ఏందో చూపించారు. చాలా చాలా బాగుంది. మెయిన్ ఎమోషన్స్, సుకుమార్ గారు ఎమోషన్స్ చూపించారు. సుకుమార్ సార్ చాలా చాలా బాగా చూపించారు. ఎమోషన్స్ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనిషికి ఎమోషన్స్ అనేది ఇంపార్టెంట్, అదే చూపించారు. పుష్ప 3 కూడా తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. సినిమాటోగ్రఫీ, డిఓపి, ద హోల్ మూవీ విల్ బ్లో అవే యువర్ మైండ్. చాలా బాగుంది మూవీ. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం, సౌండ్ సరౌండ్, అసలు లిటరల్లీ హిలేరియస్ మూవీ. పక్కా కమర్షియల్ హిట్ అనొచ్చు మూవీ అయితే. డెఫినెట్లీ అల్లు అర్జున్ హ్యాస్ రూల్డ్ ద ఎంటైర్ మూవీ. దేర్ ఆర్ నో, హీస్ అన్స్పీచబుల్, హిస్ యాక్టింగ్ ఇస్ అన్స్పీచబుల్, నో వర్డ్స్ ఫర్ హిమ్. సాంగ్స్, జాతర సీన్ అయితే చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అట్లాంటి ఇంటర్వెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. వెరీ చాలా బాగుంది మూవీ. జాతర సినిమా అంతా క్రేజీ మాస్. మూవీకి హైలైట్ ఏంటి అన్న? అసలు మూవీలో జాతర సీన్ అయితే మెయిన్ హైలైట్, క్రేజీ సీన్. దాని గురించి పాయింట్ చెప్పకన అవసరం లే. మూవీకి వచ్చే ఒక్క సీన్ చూస్తే పైసా వస్తుంది. క్రేజీ. అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ లాగా చూసి క్రేజీ ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్. ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? ఐటమ్ సాంగ్ కూడా చాలా క్రేజీగా ఉంది. అన్నిటికంటే ఓవరాల్ అయితే ఆ జాతర సీన్, లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ అంతా అసలు క్రేజీ. మ్యూజిక్ కూడా తమను దేవిశ్రీ అంటున్నా కదా, ఆ మ్యూజిక్ ఇచ్చిండు. జాతర సీన్లలో, బయట ఎమోషనల్ సీన్స్లో కానీ క్రేజీ ఇచ్చిండు. ఎవరు బాగా ఇచ్చారు? తమనా, డిఎస్పీ ఇచ్చి పడేసిండు. సూపర్ ఉంది. హైలైట్లో లాస్ట్ ఫైట్ బాగుంది. అంటే ఏమన్నా కెమెరాస్ ఉన్నాయి? లేదు, ఎట్లా లేదు, బాగుంది. లేదు, అట్లా పాలిటిక్స్ సూపర్. టేకింగ్ ఎలా ఉంది సార్? టేకింగ్ ఎలా ఉంది? టేకింగ్ వస్తుంది సార్, సూపర్. పార్ట్ 3 ఉంటుందన్నారు, అది సస్పెన్స్ చెప్పలేము, ఉండొచ్చు. సినిమా మాత్రం తగ్గలేదు. కాపాడుకోవాలి మన ఫ్యామిలీని. అలాగే ఎలివేషన్ సూపర్గా ఉన్నాయి. ఒక 100 కాంచనాలు కలిపితే అల్లు అర్జున్ అన్నయ్య, అలా డౌటే లేదు. మాకు మా అన్నయ్య అంటే పిచ్చబ్బా, అంతే. బన్నీ అన్న గ్రేటు, పుష్ప అంటే వరల్డ్ ఫైర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సెంటిమెంట్కి కానీ, ఒక ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ అస్సలు తగ్గేదే లేదు, డౌటే లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ
మాకు మా హీరో అంటే పిచ్చబ్బా. అమ్మవారి గడపలో అల్లు అర్జున్ అవతారం తగ్గేలే అన్నాడు. ఇంకా శిఖవత్ చనిపోలేదు. పార్ట్ 3 కోసం వెయిటింగ్. చూద్దాం. తగ్గేలే. ఒక్కటే మాట బ్రో, ఇది అసలు 2000 కోట్ల సినిమా కాదు, దానమ్మ 3 సినిమా అంతే. రప్ప 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 బ్రో. సెకండ్ హాఫ్ అంతా ఎప్పుడైనా సీట్లో కూర్చుంటే రప్ప జాత్ అమ్మ బాబాయ్, అది అసలు సీన్ కాదు బ్రో. ఈసారి నేషనల్ అవార్డు కాదు, ఇంటర్నేషనల్ అవార్డు అంతే. మళ్ళీ నేషనల్ అవార్డు, మళ్ళీ నేషనల్ అవార్డు. సెకండ్ హాఫ్ యాక్షన్ అన్న, జాతర ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది బాబో, ఇచ్చి పడేసాడన్న. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నా. పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3 వెయిటింగ్. చాలా బాగుంది. చాలా బ్రో. క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి చూడండి బ్రో. పుష్ప 1 చూసినాం, పుష్ప 2 చూసినాం, పుష్ప 3 కూడా ఉంది ఆల్రెడీ. పుష్ప 1లో పుష్ప 1 అంటే మన ఫ్లవర్ అంటాడు. సెకండ్ దాంట్లో ఫైర్ ఉంది. ఇప్పుడు దాంట్లో బ్రాండ్ అంటుండు. ఇక ఆల్మోస్ట్ పుష్ప 3 కోసం వెయిట్ చేయాలి. ఇంకేమంటాడు, మన లేటెస్ట్ గెటప్లో చాలా మంచిగా చేసిండు. అందులో సాంగ్ ఉంది, ఫైటింగ్ ఉంది. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే చెప్పొద్దు ఆల్రెడీ. మా జయపతి బాబు కూడా సార్ కూడా బాగా మంచి యాక్టింగ్ చేసిండు. ఇప్పుడు నా దేశ పార్ట్ 1 ఆల్రెడీ అయిపోయింది. మన పార్ట్ 2 శిఖవంత సాడుతుంది. ఇప్పుడు పార్ట్ 3 మన జయబాబు సార్తో ఉండొచ్చు. కానీ చాలా మంచి యాక్టింగ్ చేసిండు. శ్రీదేవి డాన్స్ కుమ్మిస్తుందన్న. ఫుల్ ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ ఆడవారు గౌరవించి తీసారన్న. చాలా మంచిగా అనిపించింది. ఎవరన్నా తప్పుగా చూస్తే తప్పలు పడతాయి. కిసిక్ తెగ్గదల మూవీ ఎలా ఉందని ఏం చెప్తామన్నా. బ్లాక్ బస్టర్ అన్న, రికార్డులు వేస్తాయి, బాహుబలి రికార్డులు వేస్తాయి. అంటే ఎక్సరైజేషన్ కాదు, బాహుబలి రికార్డు మాత్రం ఖచ్చితంగా లేస్తాయి. నేను ఎక్కువ చెప్పట్లేదు, మీరు సినిమా చూస్తే మీరే చెప్తారు. మీరు సినిమా చూడండి అన్న, మమ్మల్ని అడగండి, మీరు చూడండి. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. పుష్పకు అవార్డు వచ్చింది కదా, ఇప్పుడు దీనికి ఆస్కర్ అవార్డు ఆ టైప్లో అన్న ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి అవార్డు కొడుతున్నాం. అందరి నోళ్ళు మూయేస్తున్నాం. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎవరైతే తక్కువపరిచారో వాళ్ళకి 90 mm రాడ్ దింపాడు అన్న. 90 mm రాడ్. నేషనల్ అవార్డు ఫిక్స్. ఆస్కార్ ఇంకా రావచ్చు. ఎక్కడ దొరకదు మూవీ. ట్రోల్స్ చేస్తుంటారన్న. అవన్నీ పెట్టించుకోకూడదు. అవన్నీ పెట్టించుకోలేనివాడే అల్లు అర్జున్. అందుకే అల్లు అర్జున్ అయ్యాడు. ట్రోల్స్ కామన్ అన్న. చిన్న వేస్తారు, ట్రోల్ వేస్తారు. మనమే తొట్టుకోలేము. పెద్ద హీరో ఎలా అవుతాడన్న. హీరో తొట్టుకోగలరు, అంత పెద్ద హీరో ఎలా అయ్యాడు. అసలు తగ్గదులే అన్న. అల్లు అర్జున్ ట్రోల్స్ అసలు పెట్టించుకోడు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తారు. ఎంత నెగిటివ్ చేసినా సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. అసలు తగ్గదులే. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చూపించాడు సినిమాతో. సినిమా చాలా బాగుందన్న. నిజానికి మనం జాతరలలో మేక కాబట్టి చూస్తాం, కానీ ఒక 2 కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత నోటితోటి ఫైట్ చేస్తాడు. అదైతే నిజానికి ఏ సినిమాలో ఎక్కడ లేదు. అది వేరే లెవెల్ తగ్గదులే. నిజానికి ఒక డయాడ్ ఫ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే, నిజానికి సినిమా చాలా బాగుంది. నిజానికి మన ఇళ్ళల్లో లొల్లులు అయితే ఎట్లుంటుందో, నిజానికి పండుకున్న శివం కూడా లేచి వచ్చి నిజంగా పునకాలతో డ్యాన్స్ చేసేటట్టు చాలా సూపర్గా ఉంది. మాస్ ఫైట్, పోలీసు వాళ్ళకైనా ఇంకొకటి ఫైటర్స్ అయినా, సెంటిమెంట్ సీన్ అయినా చాలా బాగుంది. ఫ్యామిలీ ఎమోషను, మాసు, క్లాసు అన్నీ మిక్స్ అయింది. రియల్గా అస్సలు తగ్గేదే లేదండి. సెంటిమెంట్ ఎక్కువ ఉందా మూవీలో? సెంటిమెంట్లో లాస్ట్కి సెంటిమెంట్ ఉంటుందండి. చాలా సూపర్ ఉంది. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సెంటిమెంట్ పార్ట్ 3కి 100% లీడ్ ఉందండి. మన జాలరెడ్డి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు పార్ట్ 3కి. నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ 3లో జాలరెడ్డి సీన్ ఉంటుంది అనుకుంటానండి. కలెక్షన్ అయితే నేనైతే 5,000 కోట్లు అనుకుంటున్నానండి.